కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను Now Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాత రొటీన్ మోడల్ కాకుండా తెలంగాణలో ఒక కొత్త పద్ధతులు ఆవిష్కరించుదాం. కొన్ని సందర్భాలలో అధ్యక్ష తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. కానీ ఈ సమయంలో కాళోజీ జయశంకర్ సార్ జీవించుంటే చాలా 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 సంతోషపడేవాళ్ళు, చాలా ఆనందపడేవాళ్ళు. బెస్ట్ థింగ్ కైండ్లీ అధికారులందరికీ నా రిక్వెస్ట్, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడదు. అది కూడా మీరు మంచిగా తెలంగాణ యాసలో మాట్లాడితే నేను చాలా సంతోషపడతాను, తెలంగాణ సమాజం సంతోషపడుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఉద్యమ ప్రస్థానంలో అన్నిటికంటే విలువైనట్టు వెలగట్టలేనటువంటి తమ జీవితాలని బలిపెట్టిన వాళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు అధ్యక్ష. సాక్రిఫైస్లో కూడా, త్యాగంలో కూడా అది హయ్యెస్ట్ అధ్యక్ష. దాన్ని మించిన త్యాగం ఇంక ఉండదు. బతకడం కోసం ఏదైనా చేసే మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఒక చిన్న నిప్పు తలిగితేనే విలవిల్లాడతాం అధ్యక్ష, ఒంటికి ఎక్కడ కానీ. అట్లాంటిది ఇవాళ కలిగిన దుఃఖంలో ఆ బాధలు, ఒంటి మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని కాలిపోవడం అంటే సెల్ఫ్ ఇమ్మోలేషన్ అంటే మామూలు బాధ కాదు అధ్యక్ష. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ అయ్యా అని అనలేదు అధ్యక్ష, జై తెలంగాణ అన్నారు అధ్యక్ష పిడికిలు బిగించి. అయినా చివరికి వాళ్ళ త్యాగాలు వృధా కాలేదు అధ్యక్ష, తెలంగాణ ప్రజల పోరాటం వృధా కాలేదు. చివరికి తెలంగాణ కళ సాకారమైంది అధ్యక్ష. మనం కాదు, మన ఎంబడి వేల లక్షల మంది కార్యకర్తలు దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎన్నో జులుములను సాయించి మనకు సహకరిస్తే, మనం టాప్లో పనిచేస్తే తెలంగాణ వచ్చింది. అసలు ఇది రాదనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు. నా లెక్కలో వినోద్ కుమార్ నేను పదే ఆయన పేరు తీసి చెప్తా ఉన్నాను. ఎట్టెట్లయితే సార్ ఏమేమైందని నన్ను ఒక 100 క్వశ్చన్లు అడిగిండు ఆయన. అంటే మేము ఫస్ట్ కలిసినప్పుడు ఇనీషియల్ డేస్లో అంత అపనమ్మక స్థితి, అంత క్రైసిస్, అంత అనుమానం అవుతుందంటే ఒక దిక్కు అపహాస్యం చేసేవాళ్ళు ఒక పక్క, ఏమని ముండ వాళ్ళతోనే అవుతారు బొంద బోధ్ దేకే భయ బోధ్ క్యా కాకి దుకాన్ లాగా, ఇట్లా క్యా దుకాన్ లాగా ఇట్లా కూడా మాట్లాడింది. మనం కూడా చాలా ఒడిదుడుకులు పడ్డాం, చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. శత్రువు బలవంతమైన వాడు మనకు తెలుసు. అయినా ఎక్కడి నుంచి ఎట్లా పోయినామో మన ఆచరణ అంతిమ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ప్రజలకు రిలీఫ్ రావాలి, వచ్చింది, కొంతమేరకు వచ్చింది. ఈ సందర్భంలో, ఈ చారిత్రక సన్నివేశంలో మనకు అవకాశం దొరికింది. మనం గొప్పవాళ్ళం, ధన్యులం. ఎందుకంటే చరిత్ర ఎన్ని రోజులు ఉంటుందో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి తరం శాసనసభ్యులు ఎవరు అంటే మీ పేర్లు చిరస్థాయిగా చరిత్రలో ఉంటాయి. అందుకే అన్నారు పెద్దలు, మంటి పనికైనా ఇంటోడు ఉండాలి రా. తిప్పల పడితే, తపన పడితే, మా పంటలు ఎండిపోకుండా కాపాడుకోవాలనుకుంటే, జిద్దు పడితే అవుతుంది. ఇప్పుడు కూడా తెలంగాణ నిలిచి గెలవాలి, దేశం ముందు రుజువు చేసుకోవాలి. బేష్ తెలంగాణ బిడ్డలు గొప్పలురా, సాధించుకున్నారు. అక్కడ చూడు వాళ్ళు కాకతీయ మిషన్ ఎట్లా చేసుకున్నారు, అక్కడ చూడు రోడ్లు ఎట్లా చేసుకుంటున్నారు అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలి. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, సత్యం ఉంటే ధర్మం ఉంటే మళ్ళీ మన తెలంగాణ మత్తలు, మన తెలుగు మత్తలు అలుగులు దుంకాలి. దాంట్లో ఎదురెక్కే చేపలను మన ప్రజలు పట్టుకుని తినాలి. కేసీఆర్ తిరిగితే బాధ లేదు, కానీ తెలంగాణ శాసనసభను, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ఉనికిని, తెలంగాణ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా, కించపరిచే విధంగా ఎవరు వ్యతిరేకించినా మెడలు ఇరిచి అవతల బారి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పవర్ సర్ప్లస్ స్టేట్ కింద చేద్దాం. 5,000 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుందాం. బ్రహ్మాండంగా రైతులకు మంచి కరెంట్, నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుందాం. ఒక్కసారి కూడా కన్ను కొట్టినట్టు కూడా పోకుండా కంటిన్యూగా ఉండే విధంగా ఆ కరెంటు తెచ్చిచ్చే బాధ్యత కూడా నాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సంవత్సరానికి 28,000 కోట్లు పేదల పెన్షన్ల కోసం, హాస్టళ్ల సన్నబియ్యం కోసం, అంగన్వాడీ జీతాల కోసం, అంగన్వాడీ అక్కాచెల్లెలకు గుడ్లు, పాలు, ఆహారం ఇవ్వడం కోసం ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏది కూడా లేదు. బీడీ కార్మికుల ఇళ్లలో నేను చిన్నప్పటి నుండి చదువుకున్నా.
వాళ్ళ బాధలు నాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వమని కూడా నాకు ఎవ్వరు అప్లికేషన్ పెట్టలేదు, ఎవరు నన్ను అడగలేదు. సన్న బియ్యం గురించి అసలు ఎప్పుడు కూడా ఈ దొడ్డు రాజులు పరిపాలించిన వాళ్ళకు సన్న బియ్యం యాదికే రాలే అధ్యక్ష. కాంగ్రెస్ రాజులు మహా దొడ్డ రాజులు, మేము సన్నగానే ఉంటాయి అధ్యక్ష. దొడ్డుగున్నోళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చారు కానీ మేము సన్నగున్నోళ్ళు మాత్రం సన్న బియ్యం. ఆడపిల్ల పెళ్లి అంటేనే గుండెల మీద కుంపటి అనేటువంటి ఒక అభిప్రాయం. కొంత ఆసరా కావాలి మనం అని చెప్పి ఆ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రకటించి ఇప్పుడు అమలు చేస్తా ఉన్నాం. అసలు హైదరాబాద్ గిట్లా ఉంటుందా అని ఊహించలేని నగరం వైపు నేను ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నా. షార్ట్ పీరియడ్ లోనే అవన్నీ మీ ముందుకు రాబోతాయని నేను తెలియజేస్తా ఉన్నా. మన నగరం మన గుండెకాయ, ఇది విశ్వ నగరంగా రూపు దాల్చాలి. అమెరికాలోని డల్లాస్ను తలదన్నే పద్ధతిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతా. ఒకటే నినాదం తెలంగాణలో, కోతులు వాపసు పోవాలి, వానలు వాపసు రావాలి. హైదరాబాద్ లో అల్లరి ముక్కలు, రౌడీ ముక్కలు ఆడపిల్లలకి చూడాలంటే పుట్టవచ్చుకునే పరిస్థితి నేను చెప్తా ఉంటాను. మీరు ఎవ్వరికి ₹1 లంచం ఇచ్చే పని లేదు, ఏ ఆఫీస్ తిరిగే పని లేదు. చంపేస్తా మీరు ఎవరికైనా రూపాయి లంచం ఇస్త్రీ పొట్టుపొట్టు చంపేస్తా మిమ్మల్ని. దొడ్డి కొమరయ్య గారు గొప్ప పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ విముక్తి కోసం నిలబడ్డ పోరాట యోధుడు. నిండ నిడొక్కల ఎండిన దుక్కుల రైతు గోడు కళ్ళ చూసాము. కాళేశ్వరం గట్టి గోదారినే పట్టి చెల్లల్ల నీరెత్తి పోసాము. కయ్యాల సుందల యుద్ధాల తీరు దాని చూపిన మాట సారి ముక్కు సూటి మాట కాని పక్కపలచని యుద్ధ పేరి తెలంగాణ స్వేచ్ఛకు ఊపిరి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంచుతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రజా రవాణా ఉండాలి, ఏ ఆబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము, తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. దీపంత వెలుగులలో దిక్కులేని ముసలొల్లమయ్య మేము. గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రామ్ ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ. అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధ్వానంగా అయిపోయినాడు మన చెరువులు. ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా అది మిషన్ కాకతీయ. గంజికే దగ్గరైన మేము గుడి మెట్ల కాడ కూర్చోడుంటే గుడిలోన దేవునోలే మాకు గంజి పోసిన కొడుకు కనవాడని మా కళ్ళకు మనమన్ల చూపెట్టినావు. వినవాడని మా చెవులకు కొడాలి ప్రేమ నిలబెట్టినావు. వలసపోయిన కొడుకు ఉల్లెకొచ్చి బతికే ఓ కొడుక కేసీఆర్ మార్చినావు మా బతుకు తీరు. ప్రతి ఇంటిలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి దళిత వాడలో, ప్రతి గంగిరెద్దుల కాలనీలో, ప్రతి ఇంట్లో నల్లా ఉండే విధంగా స్వచ్ఛమైన పరిశుభ్రమైన నీళ్లు అంచే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకానికి తమ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష, ఒకవేళ 4.5 సంవత్సరం నాటికి మేము ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ ఓట్లు అడగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మాట చెప్పడానికి సాహసం కావాలి. రాత్రి పగలు రాక్షసుల్లా కష్టపడతామనేటువంటి ధైర్యం మాకుంది, మా చిత్తశుద్ధి మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి మనవి చేస్తా ఉన్నాం, ఓట్లు అడగముగాక అడగమని చెప్పి. మీకు 4 పైసలు కూడా ఖర్చు కాకుండా
మీ ప్రతి ఇంటికి గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి నల్లా తెచ్చి కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి మా తెలంగాణ ఆడబిడ్డల కాళ్ళు కడుగుతామని కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, తాగునీటి సమస్య ఉండే గతంలో చాలా ఘోరం. ఎండాకాలంలో ఎలక్షన్ పోవాలన్నా పెద్ద బాధ, భయం. బిందెల ప్రదర్శన అనేది బంద్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. వీఆర్ ఆల్మోస్ట్ జీరో డౌన్. పట్టుబట్టి టైం బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి మంచినీటి సమస్యకు అంతం పలికినాం అధ్యక్ష. ఇది నేను చెప్తలేను అధ్యక్ష, సాక్షాత్తు ఆ జలశక్తి శాఖ మంత్రి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు వారు చెప్తూ కూడా అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు, అయినా ఎక్కడ మంచి జరిగినా చెప్పడం బాధ్యత, నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు అధ్యక్ష. లోక్సభలో చెప్పినారు, రాజ్యసభలో చెప్పినారు. 100% ట్యాప్తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అయ్యాలని చెప్పినారు. ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష? ఈరోజు ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలలో కూడా మారుమూల గోండు గూడెంలో, ఆదివాసి గూడెంలో, లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు భరతవాక్యం పలికినాం. తీక్షణంగా తీసుకొని ఇదే సభలో మేము ఓట్లు అడగము, నెక్స్ట్ టర్మ్ లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసినాం. గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగర్వంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలోని దాదాపు 23 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్తును అవసరమున్నంత మేరకు సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మరోసారి ప్రకటిస్తున్నాను. అద్భుతమైనటువంటి విజయం సాధించిన మనం, దేశమే ఆశ్చర్యపడేటువంటి విజయం. ఇలా ఈ పేరు రాష్ట్రానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ అందరి కృషి. మీతో పాటు బక్కపేదని నేను అందరం కలిసి తండ్లాడితే ఈరోజు అంధకారం అయిద్దన్న తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా తయారైంది. ఏం జరుగుద్దో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఇలా ఎక్కడికి చేరుకున్నదంటే, భారతదేశంలో అత్యధికంగా తలసరి విద్యుత్తు వాడుకునే రాష్ట్రం ఏది ఇండియాలో అంటే 29 రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ కరెంటు బిల్లు ఏంది, కేంద్రం పెట్టుడేంది, దీని మీద ఘర్షణ ఏంది, రైతులు రోడ్ల మీద పంచాయతీలు ఏంది, దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి, 100% తెలియాలి ఎవరు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట ఫ్యాక్ట్ కదా అధ్యక్ష, 24 గంటలు రైతు దగ్గరకు ఎవడు పలకరించే పని లేకుండా, నువ్వు ఎన్ని అవర్స్ పవర్ పెట్టుకున్నావు అని అడిగే పని లేకుండా ఈ తెలంగాణ రైతులకు మనం పవర్ ఇచ్చే మాట నిజం కాదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 5 నెలల లోపే, 5.5 నెలలకే 5.5 months లోనే దాని ఎంబడి అహోరాత్రాలు పనిచేసి నడుపుతూనే ఉన్నాం కదా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అవసరమైతే కొన్ని సబ్సిడీలు తగ్గించుకొని, ఇతర ఖర్చులు తగ్గించుకొని అయినా అతి ముఖ్యమైనది కాబట్టి పరిశ్రమలు రావాలన్నా, ఐటీ రావాలన్నా, వ్యవసాయం జరగాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా, రాష్ట్రం ప్రోగ్రెస్ కావాలన్నా, మనకు వచ్చే పన్నులు పెరగాలన్నా ఇది అతి ముఖ్యమైన రంగం. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయదగింది కాదు. కానీ దీని ఎంబడి ఒకటే రకంగా పడరు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. మాకు చేత కాదు, మేము చెయ్యము, మాకు తెలియదు, మాకు దూరదృష్టి లేదు, మాకు చేత కాదు. ఒకటే ఒక ఉదాహరణ అధ్యక్ష, ప్రపంచం ఈజీ అర్థం